నేను స్టోర్‌లో గత ఎన్నో సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. స్టోర్‌లో బియ్యం అమ్ముకుంటున్నారు, సామాన్లు అమ్ముకుంటున్నారు అని ఆరోపణ చేశారు. దేనికి అమ్ముకుంటారు? ఆయన ఇంతమందికి స్టోరేజ్ చేసి వాళ్ళకి 600 మంది అంటే ఎన్ని కిలోలు బియ్యం ఉడుకుతున్నాయో మీకు తెలుసా? నాకు తెలుసు. ఎంత రేషన్ పోతుందో మీకు తెలీదు. కిచెన్‌లో ఎంత ఇస్తున్నానో నాకు తెలుసు. కానీ ఆయన ఎందుకు అమ్ముకుంటాడు? దేనికి అమ్ముకుంటాడు? ఆయన వీళ్ళ కోసమే చేస్తున్నాడు. కాబట్టి ఆయనను అమ్ముకుంటున్నాడు, తింటున్నాడు, ఏదో చేస్తున్నాడు అది తప్పు. గుడి కట్టిండు, మందిరం ఎందుకు కట్టిండు? నాకేమన్నా అయిపోతే తర్వాత జీవనం ఎవరు చూస్తారు వాళ్ళని? అంటే మన బిడ్డల కోసం మనము కూడబెట్టి మన అమ్మ, మన నాన్న, నాయనమ్మ వాళ్ళున్నారు కాబట్టి మనల్ని చూస్తారు. మన పిల్లల్ని చూస్తారు. కానీ వీళ్ళని ఎవరు చూస్తారు? అందుకని మందిరం కట్టించి, మందిరం మీద వచ్చే డబ్బులు వీళ్ళకి హెల్ప్ ఉంటుందని అది కట్టించారు. కానీ ఆయనని అలా ఆరోపణ చేయటం చాలా తప్పు. మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని టీవీలలో గాని ప్రచారం చేయండి. కానీ అది చాలా చాలా తప్పు. ఇలా ఉసురు తగిలి వాళ్ళ వాళ్ళకి ఏదన్నా ఒకటి అయితది. వాళ్ళ పిల్లలకి గాని, వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆ! ఇటువంటి ఆరోపణలు చేసిన వాళ్ళు, వాళ్ళు మామూలోళ్ళు గాదు. దుర్మార్గులు, దుష్టులు. ఖచ్చితంగా చెప్తున్నా నేను. దయచేసి ప్లీజ్ మీరెవ్వరు గూడా ఈ అనాథుల్ని రోడ్డు మీద లేదా తీసుకుపోయి పెంచుతారా? పెంచండి. మీరు పోషిస్తారా? వీళ్ళందరినీ పోషించండి. కానీ ఇది న్యాయం గాదు. ధర్మం గాదు. నిజం చెప్తున్నా. ఆయనని ఆరోపణలు చేయటం, ఆయనని అలా మాట్లాడటం చాలా తప్పు. శంకర్ సారు చాలా చాలా న్యాయం చేస్తున్నారు. మీరు తెలుసుకోండి. ఈరోజు కాకపోతే రేపైనా మీకు తెలుస్తది. కానీ ఏదేదో మాట్లాడుతున్నారు. అది తప్పు మాట్లాడటం.